అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఆలోచింపజేసే అంశాన్ని పరిశీలించబోతున్నాం. అదే బ్రహ్మకుమారిల 5000 సంవత్సరాల ప్రపంచ చక్రం అనే భవిష్యవాణి. అయితే ఈ విశ్లేషణంతా బ్రహ్మకుమారిల భవిష్యవాణి ఒక విమర్శనాత్మక పరిశీలన అనే పుస్తకం ఆధారంగానే ఉంటుంది. మనం ఈ సిద్ధాంతాన్ని గౌరవపూర్వకంగా ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మన విశ్లేషణను ఈ ప్రార్థనతో మొదలుపెడితే బాగుంటుంది. ఇది కూడా ఆ మూలగ్రంథం నుంచే తీసుకున్నది. ఎందుకంటే మనం ఈ అంశాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా చాలా గౌరవపూర్వకమైన దృక్పథంతోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దానికి ప్రార్థన ఒక మంచి ప్రారంభమన్నమాట. ఒక్క క్షణం ఆలోచించండి. చరిత్ర పునరావృతమవుతుంది అని మనం అంటుంటాం కదా, కానీ అది మామూలుగా కాదు. ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, అణువంతా కూడా తేడా లేకుండా అచ్చమలాగే మళ్లీ జరిగితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే, ఈ ఒక్క ప్రశ్నే మనమిప్పుడు చేయబోయే మొత్తం విశ్లేషణకు పునాది. సరే, ముందుగా మనం బ్రహ్మకుమారిల ప్రధాన నమ్మకమేంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. అసలు వాళ్ల సిద్ధాంతానికి మూలమేంటి, ఆ 5000 సంవత్సరాల చక్రమనే భవిష్యవాణి ఏంటి, దాని గురించి వివరంగా చూద్దాం. ఈ మొత్తం సిద్ధాంతానికి గుండెకాయ లాంటిది ఈ ప్రపంచ నాటక చక్రమనే భావన. దీని ప్రకారం ఏంటంటే, మనమిప్పుడు మాట్లాడుకుంటున్న ఈ క్షణం, మనం చేస్తున్న ప్రతి పని, మన మనసులో మెదులుతున్న ప్రతి ఆలోచన, ఇవన్నీ సరిగ్గా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే సమయంలో అచ్చం ఇలాగే జరుగుతాయన్నమాట. ఒక్క అక్షరం కూడా మారదు, అంతా కాపీ పేస్ట్ లాగా. అయితే ఈ భవిష్యవాణి ఇంకా ఏం చెబుతోందంటే, ఇప్పుడు మనమున్న ఈ కలియుగం అంతమైపోతోంది. దాని తర్వాత ఒక కొత్త స్వర్ణయుగం అంటే సత్యయుగం మొదలవుతుంది. ఈ పెద్ద మార్పు కోసమే, దానికి మార్గనిర్దేశం చేయడానికే పరమాత్మ భూమిమీదకు వచ్చారని వాళ్లు నమ్ముతారు. అంతేకాదు, సరిగ్గా 5000 ఏళ్ల కిందట ఎలాగైతే లక్ష్మీనారాయణులు పాలించారో, మళ్లీ వాళ్లే ఆ కొత్త స్వర్ణయుగాన్ని పరిపాలిస్తారన్నది వారి ప్రగాఢ విశ్వాసం. ఇప్పటివరకు మనం సిద్ధాంతమేంటో చూశాం కదా, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఆ మూలగ్రంథం ఈ 5000 సంవత్సరాల టైంలైన్ని కొన్ని శాస్త్రీయ ఆధారాలతో ఎలా ప్రశ్నిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక పెద్ద చిక్కుముడి కనిపిస్తోంది. ఒకవైపేమో ప్రపంచచక్రం మొత్తం 5000 సంవత్సరాలు అంటున్నారు. మరోవైపు సైంటిస్టులేమో ఈజిప్టులోని గీజా పిరమిడ్ వయస్సు 4500 సంవత్సరాల కన్నా పాతదని ఆధారాలతో సహా చెప్తున్నారు. అంటే ఆ పిరమిడ్ దాదాపు ఈ చక్రం మొదలైనప్పటినుంచీ ఉన్నట్టే కదా. మరి ఈ రెండింటినీ ఎలా కలపాలి? ఇదే ఆ పుస్తకం అడుగుతున్న మొదటి అతిపెద్ద ప్రశ్న. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఒకసారి ఊహించుకోండి, ప్రళయమంతా అయిపోయి కొత్తగా సత్యయుగం మొదలైంది. ఆ స్వర్ణయుగపు రాజులు, రాణులు ఉన్నారు. వాళ్లు హఠాత్తుగా ఈ పిరమిడ్లను చూశారనుకోండి, వాళ్ళేమనుకుంటారు? అరే, మన రాజ్యంలో ఈ భయంకరమైన నిర్మాణమేంటి, దీని ఎవరు కట్టారు అని ఆశ్చర్యపోరా? తమకంటే ముందు ఇంకో నాగరికత ఉందని వాళ్లకెలా అర్థమవుతుంది? ఇది వాళ్ల లాజిక్కి అస్సలందని పజిలవుతుంది. పిరమిడ్ల సంగతి అలా ఉంచితే, ఆ పుస్తకం ప్రస్తావించిన మరో పెద్ద సవాలేంటో తెలుసా? డైనోసార్లు. అవును, ఇక్కడే అసలు సమస్య వస్తోంది. మనకు దొరికే డైనోసార్ల శిలాజాలు, ఫాసిల్స్ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నాటివని సైన్స్ చెబుతోంది. మరి ప్రపంచం వయస్సే కేవలం 5000 సంవత్సరాలైతే ఈ లక్షల సంవత్సరాల క్రితం బతికిన జీవుల కదేంటి? వాళ్ళని టైంలైన్లో ఎక్కడ పెట్టాలి? ఇదే ఆ పుస్తకం లేవనెత్తిన చాలా కీలకమైన సందేహం. ఈ డైనోసార్లని 5000 ఏళ్ల చక్రంలో ఇరికించే ప్రయత్నం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చెప్పడానికి ఆ పుస్తకంలో ఒక సరదా వాక్యముంది. అది ఎలా ఉందంటే, వావ్, ఎవరో 5000 ఏళ్ల క్రితమే స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్లు ఒక బ్లాక్బస్టర్ సినిమా తీసి ఆ ఎముకల్ని ఇక్కడ పడేసినట్లుంది అన్నట్టుగా ఉంటుంది. చూశారా, ఎంత సింపుల్గా గుర్తుండిపోయేలా ఈ సమస్యను చెప్పారో. సో, ఇక్కడ లాజిక్లో ఉన్న అసలు చిక్కు ఇదే. ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. 1. సిద్ధాంతం ప్రకారం ప్రపంచ నాటకం అచ్చం అలాగే రిపీట్ అవ్వాలి. 2. పోని గతచక్రంలో పిరమిడ్లు, డైనోసార్లు ఉన్నాయని అనుకుందాం. 3. మరి అలాంటప్పుడు అచ్చం అలాగే రిపీట్ అవుతున్న ఈ చక్రంలో కూడా అవి ఉండాలి కదా, కాని అవి లేవు. ఇదే ఆ పుస్తకం ప్రకారం ఈ సిద్ధాంతంలో ఉన్న అతిపెద్ద పారాడాక్స్ లేదా విరోధభాస. సరే, ఇప్పటిదాకా మనం సైన్స్, లాజిక్ పరంగా ఉన్న వైరుధ్యాలు చూసాం. ఇప్పుడు కాస్త ముందుకు వెళ్లి ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రశ్న వైపు చూద్దాం.
ఇది కూడా ఆ మూల గ్రంథం లేవనెత్తిన ఒక ఫిలసాఫికల్ డౌట్. ఇది నిజంగా చాలా శక్తివంతమైన ప్రశ్న. ఆలోచించండి, సర్వశక్తిమంతుడు, కరుణాసాగరుడు అని పిలుచుకునే ఆ భగవంతుడే స్వయంగా భూమిమీదకొస్తే ఆయన మనల్ని మళ్లీ అవే కష్టాలు, అవే బాధలు, అవే దుఃఖాలు నిండిన చక్రంలోకి, దాన్నించి బయటపడే మార్గం ఏదీ చూపించకుండానే తిరిగి పంపేస్తారా? ఈ ప్రశ్న ఆ రిపిటీషన్ సిద్ధాంతం యొక్క ఆధ్యాత్మిక మూలాలనే ప్రశ్నిస్తోంది. ఓకే, ఇక మనం మన విశ్లేషణలో చివరి అంకానికి వచ్చేశాం. ఇన్ని ప్రశ్నలు, ఇన్ని వైరుధ్యాలు చూశాక ఆ మూల గ్రంథం ఒక కొత్త కోణాన్ని చూపిస్తోంది. అక్షరాల పట్టుకుని వేలాడ్డం కాకుండా దీని వెనుక ఉన్న ఒక లోతైన, సంకేతాత్మకమైన అర్థమేమైనా ఉందా అని సూచిస్తోంది. ఈ కొటేషన్ చూడండి, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక వేలు ఒక దిశను చూపిస్తున్నప్పుడు మనం ఆ వేలును చూడకూడదు, ఆ వేలు చూపిస్తున్న దిశవైపు చూడాలి. ఈ రూపకం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. బహుశా మనం కూడా 5000 ఏళ్లు పిరమిడ్లు లాంటి అక్షరార్థ వివరాలపై, అంటే ఆ వేలు మీద దృష్టి పెట్టడం ఆపి, ఆ వేలు చూపిస్తున్న అసలు ఆధ్యాత్మిక సందేశం వైపు, ఆ దిశవైపు చూడాలేమో. సో దీన్ని బట్టి మనకు 2 రకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అక్షరార్థ వ్యాఖ్యానం, అంటే చరిత్ర ఖచ్చితంగా 5000 ఏళ్లలో భౌతికంగా రిపీట్ అవుతుంది అని నమ్మడం. రెండోది, సంకేతాత్మక వ్యాఖ్యానం. ఇది అంతకంటే చాలా లోతైనది. ఇది మన ఆత్మ యొక్క ప్రయాణం గురించి, మనలోని అహంకారాన్ని నాశనం చేసుకోవడం గురించి, మన ఆత్మను మళ్లీ ఎలా పునరుద్ధరించుకోవాలి అనే ఆధ్యాత్మిక సందేశం గురించి చెప్తుంది. ఫైనల్గా ఆ పుస్తకం చెప్పేదేంటంటే, బ్రహ్మకుమారులు చెప్పేది బేహద్ కా జ్ఞాన్, అంటే అనంతమైన జ్ఞానం. మరి అంత అనంతమైన జ్ఞానాన్ని తీసుకొచ్చి కేవలం 5000 సంవత్సరాలు అనే ఒక చిన్న కాలపరిధిలో బంధించడం కరెక్టేనా? అలా చేయడం వల్ల దాని వెనుకున్న అసలైన గంభీరమైన అర్థాన్ని మనం కోల్పోయే ప్రమాదముంది కదా. సరే, ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. అసలు అంతిమ సత్యం ఎక్కడుంది? చరిత్ర అక్షరం పొల్లుపోకుండా రిపీట్ అవడంలో ఉందా, లేక ఆ రిపిటీషన్ అనే కథ వెనుక దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థంలో ఉందా? దీనికి సమాధానం మీ ఆలోచనలకే వదిలేస్తున్నాం.